కార్తీక పురాణం 5వ అధ్యాయం వ్రతకథ మహిమ విందాం. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజ అనంతరం శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీ మహాభాగవత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారికి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశమునకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టును నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అప్పుడు జనకుడు బ్రాహ్మణ పుత్రునికి నీచ జన్మ ఎట్లు కలిగినది సెలవిండు అని ప్రశ్నించెను. రాజా, కావేరీ తీరమునందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. అతని పేరు శివవర్మ. శివవర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుచుండెను. నీచుల సావాసము చేసి దురాచారపరుడై వెలుగుచుండెను. అతని దురాచారములు చూచి తండ్రి ఒకనాడు, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా పోవుచున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కావున నీవు కార్తీక మాసమున నదీ స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపముల తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును అని చెప్పాను. కానీ అంతటా కుమారుడు తండ్రి మాటను పెడచెవి పెట్టి, తండ్రి, స్నానము చేయుట వల్ల ఏమిటి ఉపయోగము? ఒంటి మురికిపోవును మాత్రమే కదా. స్నానము చేసి పూజ చేసిన మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపం వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరముగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును చులకనగా చూసినావు. కావున నువ్వు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బ్రతికదవుగాక అని శపించాను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి క్షమింపుము. అజ్ఞాంధకారంలో పడి దైవ కార్యములను హేళన చేసి తిని నన్ను క్షమింపుడు అని పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకొనెను. నాకు శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో అని అడిగాను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించక తప్పదు. మూసికవై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వదేహము వచ్చి ముక్తి పొందెదవు అని చెప్పాను. వెంటనే శివశర్మ మూసిక రూపము పొంది అడవికి పోయి చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను. ఆ చెట్టు కావేరీ నది ఒడ్డున ఉండటం వలన స్నానార్థానికై వచ్చిన వాళ్ళు పురాణాలను పఠిస్తూ రామాయణాన్ని చర్చిస్తూ విశ్రమించేవాళ్ళు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానము కొరకై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు మధ్యలో మూసికము ఉన్న వృక్షము క్రింద కూర్చుండి శిష్యులకు కార్తీక పురాణం వివరించుచుండెను. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూసికము వీరి దగ్గర పూజాద్రవ్యములో ఏదైనా తినే వస్తువు దొరుకునో ఏమో అని బయటకు వచ్చి నక్కి ఉండెను. అంతలో ఒక దొంగ వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురని వీరి వద్దన ధనము అపహరించదనని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారు అందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతంకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము.
నీవు ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకముగా వచ్చి పురాణ శ్రవణ అనంతరము తన పల్లెకు వెళ్ళిపోయాను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాతనమంతయు విన్న వెలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది విముక్తి కలిగినది. కనుక జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించినా కైలాస ప్రాప్తి కలుగును అని వశిష్ఠుల వారు జనకునకు వివరించెను. తప్పులు ఉంటే క్షమించగలరు. సర్వే జనా సుఖినో భవంతు.